హలో అండి. ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇష్యూ వైరల్ అవుతోంది. దేవాలయాలలో అన్య మతస్థుల ప్రవేశం విషయంలో డిక్లరేషన్ గురించి కూడా వార్తలు వింటూ ఉన్నాం. అన్య మతస్థుల మాట అటుంచితే కొన్ని చోట్ల హిందువులే శత్రువులుగా వ్యవహరించినటువంటి సందర్భాలు కూడా అక్కడక్కడ మనం చూడవచ్చు. ముస్లింలలో ఐక్యత ఉంది, క్రైస్తవుల్లో సఖ్యత ఉంది. కానీ హిందువు అని మనం చెప్పుకోవడమే కానీ ఒక హిందువే ప్రధాన శత్రువు అనిపిస్తుందండి. శుక్రవారం అయితే ముస్లింలందరూ మసీదుకు వెళతారు, ఆదివారం అయితే క్రైస్తవులందరూ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అదే ఒక హిందువు గుడికి వెళ్ళి ప్రశాంతంగా రాగలుగుతున్నాడా? కొన్ని చోట్ల తొలి పూజ నాకు, తొలి హారతి నాకు, మాకు మాత్రమే అనేటటువంటి ఆధిపత్య ధోరణి. భక్తునికి భగవంతునికి మధ్యలో ఒక గిరిగీసి సర్కస్లో రింగ్ మాస్టర్లా వ్యవహరిస్తారు కొందరు దళారులు. ఇలాంటి పరిస్థితుల వల్ల గుడికి వెళ్ళడం మానుకున్న వాళ్ళెందరో.